జాన్ గిబ్సన్ ప్యాటన్ అనే వ్యక్తి మిషనరీ స్కాట్లాండ్లో జన్మించాడు. అతను చిన్ననాటి నుండి కూడా తన తల్లిదండ్రుల దగ్గర ఎంతో భక్తిగా పెరుగుతున్నటువంటి అతని యొక్క జీవితంలో దేవుడు తండ్రికి ఇచ్చినటువంటి గొప్పదైన ఆధిక్యత, ఉన్నతమైన చదువుకున్నాడు, ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లవాడు కూడా అదే విధంగా ఎదగబడుతూ వచ్చాడు. ఈ జాన్ గిబ్సన్ ప్యాటన్ అనే వ్యక్తి ఎదుగుతూ తండ్రి దగ్గర ఏ విధంగా అభివృద్ధి చెందాడు, తండ్రి ఏ జ్ఞానంతో నింపబడ్డాడు, ఎలాగునా అది తక్కువ వయసులో ఉద్యోగం చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడో తన తండ్రి దగ్గర అనేకమైన విషయాలు నేర్చుకున్నవాడే ఉన్నాడు. తన యొక్క పనిని గ్రహించినటువంటి అధికారులు అతని దగ్గర 7 సంవత్సరాలు, ఇదిగో నీవు మా కంపెనీలో పని చేయడానికి 7 సంవత్సరాలు ఒక అగ్రిమెంట్ చేసుకుందాం అన్నటువంటి ఆ యొక్క ఆలోచన కలిగిన వారే అతని దగ్గరకు వచ్చారు. కారణం, అతడు అప్పటి వరకు ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పని చేస్తున్న ప్రతి దాంట్లో కూడా దేవుడు ఉన్నతమైన విధంగా అతన్ని ఆశీర్వదించాడు. ఏ పని చేస్తున్న ఉన్నతమైన విధంగా దేవుడు అతన్ని దీవిస్తూ వచ్చాడు. అది గమనించిన అధికారులు 7 సంవత్సరాలు, ఇదిగో నువ్వు మా దగ్గరే ఉండాలా, మా దగ్గరే పని చేయాలా, మరి ఏ కంపెనీ ఎంత డబ్బు ఇస్తా అన్నా కానీ నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అన్నటువంటి ఒక నిర్ణయాత్మకమైన అగ్రిమెంట్ సిద్ధపరచుకుని వచ్చిన తర్వాత అతను అడిగారు, 7 సంవత్సరాలు మా దగ్గరే పని చేయాలి, నీకు ఎంత కావాలంటే అంత ధనం ఇస్తా అని చెప్పినప్పుడు అతడు అంటున్నటువంటి మాట, ఇదిగో నా జీవితాన్ని నేను మీ దగ్గర కంటే ఒక వ్యక్తి దగ్గర నేను ఎప్పుడో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఆ స్థానంలో ఒకవేళ నాకు మీ దగ్గర నుంచి ధనము రావచ్చేమో, కానీ నేను అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తి దగ్గర నుంచి నాకు ప్రతిదినము నూతనమైన బలం వస్తుంది. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు వారితో నేను నిబంధన చేసుకున్నా, అగ్రిమెంట్ చేసుకున్నా. ఇది నా జీవితము ఆయన కొరకైనా నేను సమర్పించుకున్నా అని తన జీవితంలో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆ యొక్క తన తండ్రి నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలోనే సువార్త ప్రకటిస్తూ కొన్ని వారములు అక్కడ ప్రకటన చేసిన తర్వాత నరమాంస భక్షకుల మధ్య పరిచయడానికి సిద్ధపడ్డాడు. నరమాంస భక్షకుల మధ్య సేవ చేయడానికి ఈ జాన్ గిబ్సన్ ప్యాటన్ అనే వ్యక్తి సిద్ధపడ్డాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే, అతని యొక్క పాత జీవితము క్రీస్తులోనికి పరిచయం చేయడానికి ముందు సుఖవంతమైన జీవితం, వద్దన్న కాదన్న డబ్బు, విలాసవంతమైన జీవితం. తనను ఆటంకపరచువాడు ఎవరూ లేరు, నష్టపరచువారు ఎవరూ లేరు. సంపాదనలో సంతృప్తిగా జీవితాన్ని విలాసవంతమైన విధంగా జీవింపజేస్తున్నాడు. కానీ క్రీస్తు కొరకై తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత, ఆ జీవితాన్ని క్రీస్తు కొరకై నియమించుకున్న తర్వాత తన సుఖాన్ని విడిచిపెట్టాడు, తన విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టాడు. క్రీస్తు కొరకై కష్టపడడానికి క్రీస్తు కొరకై ఎన్ని సమస్యలైనా శోధనలైనా నేను నిలబడగలను అన్నటువంటి ఆ స్థితిగతి కలిగిన వాడై ముందుకొచ్చాడు. అలాంటి నరమాంస భక్షకుల మధ్య సువార్త ప్రకటన చేసి గొప్పదైన విధంగా ఆ ద్వీపంలో 25 ద్వీపాలు ఉంటే 20 ద్వీపాల వరకు మొత్తము కూడా నరమాంస భక్షకులందరినీ క్రీస్తు వైపు మలిచిన వాడిగా ఉన్నాడు. కారణం, తన సుఖాన్ని చూసుకోలేదు. అక్కడ ఇంత విస్తారమైన డబ్బు ఉంది, నేను నా దేవుడిని అనుసరిస్తే ఈ యొక్క ధనము నా నుండి పోతుంది, నా దేవుడిని నేను అనుసరిస్తే విలాసవంతమైన జీవితం నా నుండి పోతుంది, నా దేవుడిని అనుసరిస్తే నాకు కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, దీనివల్ల నేను ఏం పొందుకుంటాను అన్నటువంటి ఆలోచన రాలేదు. కానీ క్రీస్తు కొరకై నేను నష్టపడినా నేను మాత్రం వెనుకకు తిరిగాను అన్నటువంటి